వేములవాడ ఆలయ ఈవో రమాదేవి 2 రోజుల్లో మీడియాకి ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాలన్నారు జిల్లా అధ్యక్షుడు గోపి. నోటీస్ వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బహిరంగంగా దొంగతనం చేసి కెమెరాకు చిక్కిన వెంకట ప్రసాదరాజును వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆలయ ఈవో ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కారులో దొంగతనం చేసి తీసుకెళ్తున్న గోదాం సూపరింటెండెంట్ వెంకట ప్రసాదరాజుకు ఆలయ ఈవో సపోర్ట్ చేస్తున్నారన్నారు. వేములవాడ దేవస్థానం యొక్క ఎంప్లాయీ ఎవరైతే వెంకట ప్రసాద్ రాజు అనే వ్యక్తి సూపరింటెండెంట్ ఉన్నారో వారు గత 15 రోజుల కింద దేవస్థానం నుండి కొన్ని వస్తువులను దొంగలించుకు పోయేటప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులు దాన్ని కవర్ చేసి ప్రపంచానికి తెలియజెప్పారు. ఈ రోజు ఆ విషయం మీద కమిటీ వేసిన ఈవో గారు ఆ కమిటీ యొక్క నివేదిక వచ్చింది 14 రకాలైన వస్తువులు తక్కువ వస్తున్నాయని చెప్పి. అయినా కానీ ఆ వ్యక్తి మీద చర్య తీసుకోకుండా పాత్రికేయ మిత్రులు ఎవరైతే ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పినరో వాళ్లకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళ ఆఫీసులకు నోటీసులు పంపడం. అంతకు ముందు కూడా ఒకసారి లడ్డు తయారీ విషయంలో కూడా లడ్డు బూజు పట్టిందని చెప్పి పాత్రికేయ మిత్రులు వీళ్ళు దాన్ని ఏర్పాటు చేసి దాన్ని ప్రజలకు తెలియజెప్పి నాణ్యతమైన ప్రసాదాన్ని భక్తులకు ఇవ్వాలని చెప్పి వీళ్ళు ప్రపంచానికి తెలియజెప్తే ఏ రకమైన అన్యాయం జరిగినా ఇబ్బందికరమైన పరిస్థితులు గుడి మీద జరిగినా దాన్ని ప్రపంచానికి తెలియజేయకుండా ఆపాలనేదే ఈ యువ గారి ఉద్దేశం. ఇలా అభివృద్ధి కూడా ఏ రకంగా చేస్తున్నారో అని ఒక్కనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో ప్రతి నిత్యం కూడా జరిగేటువంటి దైవ దర్శనాల గురించి కావచ్చు, అవకతవకల గురించి కావచ్చు, ప్రజలందరికీ తెలియజేసే బాధ్యత పాత్రికేయులది. మరి అలాంటి పాత్రికేయుల్నే ఇక్కడ వచ్చిన ఈవో గారు భయభ్రాంతులకు గురి చేయడం. మేము ఒక నెల రోజుల క్రితం కూడా లడ్డు మాకు భక్తుల ద్వారా తెలియడంతో గుడి మీదకి వెళ్ళి బీజేపీ నాయకులమందరం కూడా మేము లడ్డు కౌంటర్లో కూడా మొత్తం పరిశీలించి బూజు పట్టిన లడ్డూలు అక్కడున్న సూపరింటెండెంట్కి చూపెడితే వారు కూడా ప్రెస్ ముఖంగా తెలియజేయడం జరిగింది, మిస్టేక్ జరిగిందని. అవి తీసేసినప్పటికీ అప్పుడు కూడా ఒకసారి పాత్రికేయ మిత్రులను బెదిరింపులకు గురి చేయడం ఈవో గారు. నేను అప్పుడు ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది, జవాబు ఇవ్వడం జరిగింది, చర్యలు తీసుకుంటా అన్నది. సీసీ కెమెరాల ద్వారా బయటకు వచ్చిన ఫుటేజ్లతోటి పాత్రికేయ మిత్రులందరూ కూడా ప్రెస్లో తెలియజేయడం జరిగింది. మరి కాజు, కిస్మిస్ కావచ్చు, ఇంకా మిగతా వస్తువులు దొంగలించబడుతున్నాయని టెలికాస్ట్ చేసిన పాత్రికేయ మిత్రులను ఆ రోజు బెదిరించడం, మరి నిన్న మొన్న కూడా వారికి నోటీసులు పంపించే ధైర్యం చేయడం. మరి వీరు ఈవో గారు, మరి మీ ధైర్యం ఏందో మాకు అర్థం అవడం లేదు. పాత్రికేయ మిత్రులను కూడా బెదిరించడం. మీరు వెంటనే కూడా నోటీసులు వాపసు తీసుకొని పాత్రికేయ మిత్రులకి క్షమాపణలు చెప్పనట్టయితే పెద్ద ఎత్తున ఒక 2-3 రోజుల సమయం ఇస్తున్నాం మీకు. పెద్ద ఎత్తున ఉద్యమించడం జరుగుతుంది. మీరు ఎప్పటికీ అంటూనే ఉంటారు నన్ను ఎల్లగొట్టిరని. మరి ఎట్లుంటే ఎల్లగొడతారు? ఇప్పుడు కూడా మళ్ళీ అదే పని చేస్తున్నారు. మీరు అనుడు కరెక్టే, మళ్ళీ చేయడం అంతే. మేము చెప్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. వెంటనే పాత్రికేయ మిత్రులు ప్రజలకు, ప్రభుత్వాలకు వారధులు వారే. మంచి చెడుకు వెంటనే వాళ్ళకి క్షమాపణ తెలియజేసి ఈ నోటీసులు వాపసు తీసుకోకపోతే 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. మీరు మరొకసారి ఇక్కడ నుంచి వెళ్ళక తప్పది. ఈసారి ఇక్కడ నుంచి విధుల నుంచి కాకుండా పూర్తిగా మిమ్మల్ని సస్పెండ్ చేసేదాకా వదిలిపెట్టాము. అలాగే వెంకట ప్రసాద్ రాజును కూడా సస్పెండ్ చేసేదాకా మేము వదిలిపెట్టామని తెలియజేస్తున్నాం. వేములవాడ దేవస్థానం యొక్క ఎంప్లాయీ ఎవరైతే వెంకట ప్రసాద్ రాజు అనే వ్యక్తి సూపరింటెండెంట్ ఉన్నారో